బీసీ నేతలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. ప్రజాభవన్లో ఈ మీటింగ్ జరగనుంది. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ బీసీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా 42% బీసీ రిజర్వేషన్స్ కోసం తీర్మానం చేయడంపై చర్చిస్తారు. కుల గణన అంశంపైన కూడా బీసీ నేతలతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఈ రోజు బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు కదా, ఏంటి ఎజెండా, ఏంటి మీటింగ్ ఎజెండా? ఖచ్చితంగా 11 గంటలకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలతోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో సమగ్ర కులగణన జరిగింది మొట్టమొదటిసారి తెలంగాణలోనే. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని పొలిటికల్గా కూడా మైలేజ్గా గెయిన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనుక పడిపోయిందన్న విషయంలో సీఎం కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలి. దాంతోపాటుగా కూడా మార్చి 10 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ లోపుగానే మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై చట్టం చేసి పార్లమెంటుకు పంపాలని, పార్లమెంటు 10వ తారీఖు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు దీనిపై ఆమోదం పొందే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే 96.9% మంది సమగ్ర కులగణనలో పాల్గొన్నారు. 3.1% మంది ఈ కులగణనలో పాల్గొనని వారి కోసమని ఏదైతే ఉందో ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. దీని మీద కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాలి. దీంతో పాటుగా కూడా వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ కులగణనపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, సరిగ్గా జరగలేదనే వాదనలు వినిపించాయి. ప్రతిపక్షాలు దీన్ని పొలిటికల్గా కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి, దాంతోపాటుగా కూడా 28వ తారీఖు వరకు జరిగే ఈ బీసీ కులగణన 2వ విడత ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో గ్రామ స్థాయిలో ఎటువంటి ప్రచారం కల్పించాలన్నీ కూడా ఈ బీసీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పొలిటికల్ మైలేజ్ గా మార్చుకోవడంతో పాటు 42% బీసీ రిజర్వేషన్ కల్పించే విధంగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటుకు మార్చి 10వ తారీఖు లోపు పంపించి చలో ఢిల్లీ పేరిట ఢిల్లీకి ప్రతిపక్షాల నేతలను కూడా అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి దీన్ని చట్టం చేసే విధంగా అక్కడ పార్లమెంట్లో ఆమోదం పొందే విధంగా వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు.